ప్రతి వ్యక్తి లోపల భగవంతుడు ఏమి చూస్తాడు? ఎంత సంపదున్నదని చూడడు, అందులో ఎంత ఆర్తులకు అందించావని చూస్తాడు. ఎన్ని శాస్త్రాలు చదివావు అన్నది చూడడు, అందులో ఎంతమంది ఆచరించావన్నది చూస్తాడు. ఎన్నెన్ని సౌకర్యాలు కార్యాలు చేశావన్నది చూడడు, అవి ఎంత ఆదర్శంగా నిర్వహించావన్నది ముఖ్యం. ఎంతమంది మన చుట్టూ ఉన్నారని చూడడు, మన కోసమై ఎందరు నిలబడ్డారని చూస్తాడు. ఎన్నేళ్ళు బ్రతికావన్నది కాదు, ఎలా బ్రతుకు సార్థకం చేసుకున్నావన్నది ముఖ్యం. మన జ్ఞాపకం సంతోషాన్ని ఇవ్వాలి, మన ప్రస్తుతి ప్రశాంతతనివ్వాలి. జీవితంలో మన స్మరణ ప్రేరణనివ్వాలి, మన మాట ఓదార్చే విధంగా ఉండాలి. అప్పుడు కదా జన్మ ధన్యమయ్యేది, అప్పుడు బ్రతుకు పాఠమయ్యేది, అప్పుడు చచ్చినా కూడా బ్రతికే, అప్పుడు పుట్టుక పుణ్యమయ్యేది. మళ్ళీ పుట్టుక లేని పనులు చేద్దాం, మరొకరిపై మన కోసం ప్రార్థించేలా, ఎవరో ఒకరై గుర్తించుకునేలా ఎప్పుడో ఒకప్పుడు మంచి పనులు చేద్దామని ఆశిద్దామని భగవంతుడు మనలో ఇవి చూస్తాడు మిత్రమా.